ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ యొక్క ఉత్తరాంధ్ర శాసన మండలి ఎన్నికలు ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీరు పూర్తి మద్దతు ఇచ్చి మీరందరూ కూడా సహకరించడం కారణంగా నేను విజయ తీరాలు చేరానని చెప్పి నేను భావిస్తున్నాను. కనుక మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. అలాగే నాకు అంటే ఊహ తెలిసినప్పటి నుంచి జర్నలిస్ట్తో కలిసి మమేకమై పెరగడం జరిగింది. ఎందుకంటే నేను పుట్టడంతోనే మా నాన్నగారు ఎమ్మెల్సీ, నేను పుట్టినప్పుడే మా నాన్నగారు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. సో ఆ ఎన్నిక క్రమంలో మా ఇంటికి చాలామంది సీనియర్ జర్నలిస్టులు అనేక మంది ఇంటికి వచ్చి మాట్లాడి ప్రెస్ మీట్లు కండక్ట్ చేసి వెళ్ళటం ఆనవాయితీ. ఈరోజు నేను ఎమ్మెల్సీ అయ్యాను అనే ఒక భావన నాలో లేదు. ఎందుకంటే నేను సాధారణంగా మాధవని ముందు ఆ విధంగా ఉన్నాను అని ఇంకా నాకు సింక్ కాలేదు. నేను ఒక పట్టభద్రుడు నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్సీ అయ్యాను అని చెప్పి ఏదో ప్రత్యేకమైన గౌరవం వచ్చిందనే భావన నాలో లేదు. ఎందుకంటే నేను గెలిచిన తీరు అందరూ కూడా కలిసి పనిచేసి ఒక సమన్వయంతో పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు అందరూ ఒకే విధంగా పనిచేయడం జరిగింది. అందరూ కలిసి ఉత్సాహంగా పాజిటివ్ రెస్పాన్స్ ఏదైతే ఉందో ఎక్కడికి వెళ్ళినా కూడా పివి చలపతిరావు గారి అబ్బాయి మాధవ్ అంటే స్వాగతించిన తీరు నాకు చాలా ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించింది. ఆ విధంగా ఎక్కడ చూసినా కూడా పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా స్వాగతించి ఆదరించారు. ఆ విధంగా ఈ ఏదైతే గెలుపు ఉందో ఈ గెలుపు అందరి గెలుపుగా నేను భావిస్తున్నాను. అలాగే మనందరి యొక్క కోరిక మన యొక్క ప్రత్యేక రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రావాలని, అది నాకు కూడా అతి ప్రీతికరమైన ఒక విషయం. ఆ విషయం సాధించాలనే లక్ష్యంతోనే నేను అనేక సంవత్సరాల నుంచి దాన్ని అధ్యయనం చేయటం, అనేక చోట్ల రిప్రజెంట్ చేయటం, చిన్న చిన్న పోరాటాలు చేయటం జరిగింది. తప్పకుండా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రావటం తథ్యం. దీంట్లో ఎవరు కూడా ఆపే పరిస్థితి లేదు. ఆ విధంగా ఉత్తరాంధ్ర సంబంధించిన అనేక విషయాల్లో నేను మమేకమై పనిచేస్తానని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా నన్ను ఈ విధంగా ఆదరించి స్వాగతించి అభిమానించిన మీ అందరికీ, ముఖ్యంగా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం యొక్క కార్యవర్గానికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.